హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వచ్చేసి ఒడిస్సాలో ఉన్నాం. ఒడిస్సాలో ఈరోజు ఒక రోజంతా ఆదివాసీలతో ఉన్నాం. వాళ్ళు డ్యాన్స్లు, అలాగే వాళ్ళ కల్చర్ ఈరోజు ఆదివాసీ దివాసీ అంట ఈరోజు. సో అందుకనే వాళ్ళు కల్చర్ని ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు. సో అందువల్లే మనం ఈ రోజంతా కూడా వాళ్ళతో ఉండబోతున్నాం. సో వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా లాస్ట్ వరకు చూడండి. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో ప్లీజ్, అలాగే మన ఛానల్ కొత్త ఛానల్ కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నారు కదా. సో వీళ్ళని నేను అడిగాను, మీ కల్చర్ అసలు ఏంటి, ఎందుకు ఈరోజు ఇంతమంది ఇలా వేషధారణలు వేసుకొని ఇలా పబ్లిక్గా ఇలా మీరు ఇలా డ్యాన్సులు వేస్తున్నారంటే, వాళ్ళు కల్చర్ ఈరోజు అంటే వాళ్ళ జీవనాధారం పూర్వకాలం ఎలా ఉండేది ఏంటి, ఇప్పుడైతే ప్రజెంట్ తగ్గిపోతుందని చెప్పి అందుకు గాను ఆ కల్చర్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ వీళ్ళు ఏంటంటే వాళ్ళు పబ్లిక్గా ఇలా షో చేస్తున్నారు. ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఇది మా జీవనాధారం అంటే మర్చిపోలేదు మేము ఇప్పటికీ. ఎందుకంటే అది మా మా అంటే మా అమ్మ లాంటిది అని చెప్పారు. సో అందుకని దాన్ని మేము మర్చిపోలేం. అది మేము ఎక్కడున్నా కూడా మేమందరం ఒకటవుతాం, ఒక దగ్గరికి మళ్ళీ చేరుతాం ఈ రోజున అని చెప్పేసి చూడండి. సరదాగా మేమందరం కూడా సంతోషాన్ని ఒకరితో ఒకరు పంచుకుంటాం అని చెప్పి చూడండి. ఇలా డ్యాన్సులు వేస్తూ ఇలా వాళ్ళు సింబాలిక్గా చెప్తున్నారు అంతే. దీని తర్వాత వచ్చేసి ఫుడ్ అకామిడేషన్ అంటే భోజనాలు ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు ఏర్పాట్లు చేశారు. చూడండి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా వేషధారణ అనేది వేసుకునే వస్తారు. వాళ్ళు ఎవరైనా కానీ, ఆ అమ్మాయిలు అయితే అబ్బాయిలు అయితేనే పెద్దవాళ్ళు అయినా కానీ ఎవరైనా. మీకు వీడియో లాస్ట్లో కనుక చూస్తే కనుక ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్తో కూడా చెప్పించి ఉంటాం ఇందులో. అతను కూడా చెప్తున్నాడు నాకు లీవ్ లేదని చెప్పి. సో అది లాస్ట్లో మీరు చూడవచ్చు. సో ఇక్కడైతే మీరు చూడవచ్చు ప్రతి ఒక్క అమ్మాయి చూడండి. వీళ్ళు నిజంగా గిరిజన అమ్మాయిలు అంటే ఎవరు కూడా నమ్మరు. అంత అందంగా, అంత చూడండి, అంత పద్ధతిగా కట్టుబుట్టు వాళ్ళే నిజంగా చూడండి ఎలా ఉన్నారు. సో నేను అనుకున్నాను ఇలాంటి అంటే ఇంత న్యాచురాలిటీలో కూడా ఇంత అందంగా ఉంటారా అని. బట్ కాకపోతే ఏంటంటే మనం ఇప్పుడున్న ఈ మేకప్స్కి వీటన్నిటికీ చాలామంది అంటే అట్రాక్ట్ అవుతారు. బట్ ఇక్కడ చూడండి ప్రతి ఒక్క అమ్మాయి కూడా న్యాచురల్గానే ఏ మేకప్ లేకుండా ఉన్నారు. ఇదన్నమాట న్యాచురల్ బ్యూటీ అంటే అని నేను అనుకున్నాను. చూడండి మొత్తం డీజేతో అయితే విపరీతంగా డ్యాన్స్లు అయితే మోగిపోయాయి అక్కడ. కానీ నేను అది ప్లే చేయలేకపోతున్నాను, ఎందుకంటే ప్లే చేస్తే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తుందో వీడియోకి అని చెప్పేసి నేను ప్లే చేయలేకపోతున్నాను బ్యాక్గ్రౌండ్. సో అందుకే నేను బ్యాక్గ్రౌండ్ తీసేస్తాను. చూడండి ప్రతి ఒక్కరు అంటే ఈ నెమలి కోడికలు పెట్టుకుంటారు కదా, పెట్టుకొని వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే వాళ్ళ యొక్క కల్చర్ని వాళ్ళ యొక్క అంటే ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విలేజ్ నుంచి వచ్చారు. అందరూ ఒక్క దగ్గర నుంచి కాదు. వీళ్ళు ఇక్కడ ఒడిస్సాలో ఎన్ని విలేజెస్ అయితే ఉన్నాయో అన్ని విలేజెస్ అన్ని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఒకే దగ్గరకి ఒక గుంపులో చేరి ఇక్కడ వాళ్ళ కల్చర్ని రోడ్డు పొడుగునా చూపిస్తారు. మొత్తం చూడండి ఎంత పెద్ద ఇదంటే అంతమంది జనం వచ్చారు ఇక్కడికి. వాళ్ళంతా కూడా లేడీస్ కూడా ఇందులో, మరి లేడీస్ కూడా వాళ్ళు ఎప్పుడు వచ్చారు ఏంటనేది కనుక్కున్నాను. సో చూడండి ఎంత దూరం నుంచి వచ్చారు అని. వాళ్ళందరూ కూడా నిన్నటి నుంచి వెయిట్ చేస్తున్నారంట దీనికి. వీళ్ళు వచ్చి ఉండడానికి కొన్ని ఇక్కడ కొంత ప్లేస్ అనేది ఏర్పాటు చేస్తారు వాళ్ళకి. సో చూడండి నిజంగా వావ్ అనే సీన్ ఉంది కాబట్టి ఒక లైక్ వేసుకోండి వీళ్ళుంటే నచ్చితే. సో చూడండి ప్రతి ఒక్కరు కూడా అసలు వీళ్ళని ఆదివాసీలని ఇంక మనం అనుకోలేము. అంత వాళ్ళు నిజంగా వాళ్ళంతా డెవలప్మెంట్ అయ్యి ఉంది. వాళ్ళు అందరూ కూడా డెవలప్మెంట్ అయింది. వాళ్ళు కట్టుబుట్టు అన్నీ మారిపోయింది. చూడండి అమ్మాయిలు కూడా మీరు తమిళలో చూస్తుంటారు కదా ఒక అమ్మాయి. సో తనైతే మనకి తెలిసిన ఫ్రెండ్ అమ్మాయి, తను కూడా ఆదివాసీనే. సో మనం ఇలా ఈ రూట్లో వెళ్తున్నప్పుడు ఏంటంటే మనం కాంటాక్ట్ అయ్యాం. సో చూడండి
ఎంత ఇది ఎంత కట్టుబుట్టు పద్ధతి అంతా కూడా. సో చూడండి నిజంగా అందరూ నేను ఇప్పుడు ఇది ఒక్కటే కాదు, ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్తే ఇంకా ఇదిగోండి ఇంకా వస్తూనే ఉన్నారు. ఇంకా ఇక్కడ తగ్గేది లేదు ఇది. ఇంకా మరి ఇంకా ఇలా కంటిన్యూగా వస్తూనే ఉన్నారు. అలాగే ఇందులో చూడండి అబ్బాయిలు అమ్మాయిలు ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. సో ఇదే అనమాట పబ్ కల్చర్. పబ్లో డబ్బులు ఇచ్చి వెళ్తారు చాలామంది, అక్కడ కూడా ఇంత హ్యాపీనెస్ ఉండదు, ఇంత ఎంజాయ్మెంట్ ఉండదు. బట్ ఇక్కడైతే మాత్రం చాలా ఎంజాయ్మెంట్. ఎంత ఎంజాయ్మెంట్ అంటే బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్న మీకు మ్యూజిక్ అనేది పెడతాను చూడండి. మేబీ చూడండి అమ్మాయిలు వాళ్ళు ఎలా డ్యాన్స్ వేస్తున్నారు చూడండి. తర్వాత వచ్చేసి క్లైమేట్ కూడా చాలా సపోర్టివ్గా ఉంది. ఎండ ఏం లేదు, వర్షాకాలం కదా, చల్లగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి సీన్ ఎప్పుడు ఒకవేళ వీలుంటే ట్రై చేయండి మీరు కూడా. ఆదివాసీ దివాస్ ఆగస్ట్ 10th. సో మీరు కూడా ఆ రోజున ఆగస్ట్ 9th ఏంటంటే ఆదివాసీ దివాస్. సో ఆ రోజు మీరు కనుక ఎప్పుడైనా సరే ఒడిస్సా కనుక వచ్చారంటే మాత్రం ఇలా భూమి ఏంటంటే షేక్ అవుతుంది, అంతలా వీళ్ళు డ్యాన్స్ వేస్తారు. ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరు కంటిన్యూగా వస్తూనే ఉన్నారు. ఇంకా ఎంత ఆ డీజే సౌండ్స్కి అయితే నా చేతిలో ఉన్న మొబైల్ కూడా వైబ్రేట్ అయింది, అంత ఇది. సో చూడండి ఎంత. నేనైతే ఇక్కడ చూడండి మధ్యలో డ్యాన్స్ వేస్తున్నారు కదా, ఈ అమ్మాయిలనే చూసుకుని ఉండిపోయినాయి. ఏంటి అసలు వీళ్ళు ఆదివాసీలేనా అని. ఎందుకంటే వాళ్ళు అంత డెవలప్ అయి ఉన్నారు చూడండి, అంత హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. సో గైస్ ఇదన్నమాట. ఇలాంటి మరెన్నో వీడియోస్ వస్తుంటాయి మనకి, ఇలాంటివి ఇంకా వెళ్తాను కొద్ది ముందరికి. సో ప్రతి ఒక్క కల్చర్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఇలా నిజంగానే వాళ్ళంతటా వాళ్ళే వచ్చి నాకు ఎదురవుతున్నారు. సో వాళ్ళ కల్చర్ని ఎక్స్ప్లోర్ చేసేందుకు నేను ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళినప్పుడు వాళ్ళంతటా వాళ్ళే వస్తున్నారు మొత్తంగా గుంపుగా. సో అది నేను నిజంగా అదృష్టం అనుకోవాలి. సో చూడండి నేనైతే అలా ఇంకా రోజంతా ఇక్కడే ఉండిపోయినా, అందుకనే ఇంకా రోజంతా వీళ్ళతోనే ఉండిపోయినా. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు, ఎవరైనా కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే కనుక. ఎందుకంటే ఇంకా ఇలాంటి కల్చర్ని ఎక్స్ప్లోర్ చేసేందుకు డీప్గా వెళ్ళబోతున్నాను. గుజరాత్ ర్యాన్ ఆఫ్ కచ్ వెళ్ళబోతున్నాను. సో అక్కడ కూడా ఇలాంటిది ఒక కల్చర్ అనేది ఉంది, కాకపోతే అక్కడ వేషధారణ వాళ్ళ కట్టుబుట్టు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. సో అందుకే అది ఎక్స్ప్లోర్ చేద్దామని అక్కడికి వెళ్ళబోతున్నాను. సో మీరు మన ఛానల్కి సపోర్ట్ ఇస్తే కొంచెం నాకు చాలా బూస్ట్లా ఉంటుంది అది. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూడండి అంత చూడండి. ఇది ఇంకా ఇండియాలో ఏదైనా మన లేడీస్ యొక్క కట్టుబొట్టు వేషధారణ ఒక సాంప్రదాయంగా ఉన్నాయి అంటే ఇలాంటి వాళ్ళ వల్లే అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన సిటీలో చూస్తే కనుక అప్డేట్ అవుతూ పోతున్నారు ఇంకా ముందరికి. ఇంకా ఈ చీర ఇవన్నీ కూడా ఇలాంటివి ఏమైనా మిగిలి ఉన్నాయంటే ఇంకా పల్లెటూళ్ళలోనూ మాత్రమే. చూడండి ఎలా కుర్రోళ్ళు అయితే మన వాళ్ళు రెచ్చిపోతున్నారు చూడండి. వాళ్ళు చూడండి అమ్మాయిలు చూడండి అందరూ కూడా ఎంత వాళ్ళ ట్రెడిషన్ చూపిస్తున్నారు. ఇక్కడ కోడి ఎంట్రుకలు పెట్టుకొని పొడికలు పెట్టుకొని ఏంటంటే సో గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.